Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. మనకి రెగ్యులర్గా వచ్చే మోషన్ ఉంటుంది, అది చాలా లూజ్గా అవుతుందా మీకు, లేదా బాగా టైట్గా ఉంటుందా, కొన్నిసార్లు 2 days గ్యాప్ వస్తుందా, లేదా బాగా స్మెల్ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే అప్పుడు మన గట్ హెల్త్ బాగుందనా లేదా, ఈ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మెడికవర్ నుంచి డాక్టర్ శ్రీమన్ నారాయణ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, మోషన్స్ రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు కొంతమందికి బాగా వాటరీగా వస్తుంటాయి, కొంతమందికి చాలా టైట్గా ఇబ్బంది పడుతుంటారు, ప్రెషర్ చేస్తుంటారు, కొంతమందికి అసలు 2-3 days అసలు అవ్వదు అనమాట, చాలా ఇబ్బంది పడతారు. ఈ మోషన్ అనేది మన హెల్త్కి రిలేటెడ్ ఉంటుందా, ఎలా అంటారు సార్? నార్మల్గా మన హెల్త్ బాగుంటే జనరల్గా మోషన్ మనం పర్ డే ఒకసారి వెళ్తారండి. జనరల్గా మార్నింగ్ టైం, ఎందుకంటే మనకి మూమెంట్ ఆల్రెడీ ఫిక్స్, మార్నింగే మోషన్కి వెళ్ళాలని ఆల్రెడీ ఫిక్స్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే బికాస్ ఆ వర్క్ స్ట్రెస్ వల్ల కానీ వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోవాలనుకోండి ఆఫీస్కి, సో వాళ్ళకి ఏంటంటే ఈవినింగ్, సో పర్ డే 1 అనేది ఫిక్స్ ఉంటుంది. కానీ 1 పర్ ఎవ్రీ డే రాకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. యాక్చువల్గా 2 daysకి ఒకసారి వచ్చినా కూడా దట్ ఈస్ ఓకే. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే మరి హార్డ్ స్టూల్స్ వస్తాయి అన్నమాట. హార్డ్ స్టూల్స్ అంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే కానీ మోషన్ పాస్ అవ్వరు. అంటే వాళ్ళకి వచ్చిన ఫీలింగే ఉంటుంది సార్ కంటిన్యూస్ గా, కానీ వెళ్ళలేకపోతుంటారు చాలా మంది. ఫుడ్ తినమన్నా కూడా వద్దు అని అంటూ ఉంటారు. జనరల్గా మనకి మోషన్ పాస్ చేయాలి అంటే మన పేగులు మూవ్ అవ్వాలండి లోపల నుంచి. సపోజ్ పేగులు సరిగ్గా మూవ్ అవ్వలేదు కొన్ని కాజెస్ వల్ల, లైక్ డయాబెటీస్ పేషెంట్స్ కానీ, ఆల్రెడీ మెడిసిన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే అతనికి ఏమైనా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా ఏంటంటే పేగు మూమెంటే ఉండదు అనమాట. అప్పుడు ఏంటంటే తను ఎంతసేపు ట్రై చేసినా కూడా మోషన్ రాదు. కొంతమందికి ఏంటంటే లోపల మన ఫైబర్ ఫుడ్ సరిగ్గా తీసుకోలేదండి, వాటర్ సరిగ్గా తీసుకోలేదు, అప్పుడు ఏమవుతుంది మోషన్ హార్డ్గా అయిపోతుంది. సో హార్డ్ స్టూల్ని తను మూవ్ చేయలేకపోతున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తారు, సార్ లాస్ట్లో ఎక్కడో బ్లాక్ అయినట్టుంది, పంపించలేకపోతున్నాను. వీళ్ళల్లో ఏం చేస్తారంటే జనరల్గా కొంతమంది ఫింగర్ యూస్ చేయటము, కొంతమంది ఏంటంటే ఆ ఏరియాలో కొంచెం చేయి అడ్డం పెట్టుకొని ప్రెజర్ అప్లై చేయడం, అంటే పుష్ అండ్ పుల్లింగ్ టెక్నిక్ అంటారు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి హార్డ్ స్టూల్స్, వాళ్ళకి జస్ట్ మనం వాటర్ ఇంటేక్ చూసుకోండి, ఫైబర్స్ యూస్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోండి అంటే సెట్ అయిపోతారు అనమాట. కొంతమంది ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ లూజ్ మోషన్స్కి వెళ్తారనమాట. సో ఇందులో 2 types ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే కొంచెం నార్మల్ మోషనే మల్టిపుల్ టైమ్స్ వెళ్తే మనం IBS ప్రాబ్లం అంటాం, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ప్రాబ్లం అనమాట. వీళ్ళు టిపికల్గా ఏంటంటే స్టమక్ పెయిన్ వస్తుంది, మోషన్కి వెళ్ళిపోతారు, మోషన్ అయిపోయిన వెంటనే అయిపోయింది కదా అని బయటకు వస్తారు, మళ్ళీ 2 minutes తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది. సో ఎవ్రీ టైమ్ స్టమక్ పెయిన్ వచ్చినప్పుడల్లా తన మోషన్కి వెళ్ళాలి. అండ్ అన్నం తిన్న వెంటనే మోషన్కి పరిగెత్తుతారు అనమాట, వాళ్ళని IBS ప్రాబ్లం అంటాం. యాక్చువల్గా అదేమి ఫంక్షనల్ ప్రాబ్లం అండి, యాక్చువల్గా ఇట్స్ స్ట్రెస్ రిలేటెడ్ అనమాట. సార్ అంటే ఇది రెగ్యులర్ గా ఉండే ఛాన్స్ ఉంటుందా? కొన్నిసార్లు మన హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు రెగ్యులర్ గా తిన్న వెంటనే వెళ్తారన్నారు, అది మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫుడ్ పాయిజనింగ్ అయింది అనుకోండి, అతనికి ఏంటంటే స్టమక్ అంతా అప్సెట్ లాగా ఉంటుంది, లూజ్ మోషన్స్ కి వెళ్తాడు, కొంచెం ఫీవరిష్ గా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, 2-3 days కన్నా ఎక్కువ ఉండదు. జనరల్ గా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందంటే 2-3 days, మాక్సిమం 1 week ఉంటుందండి. నేను చెప్పిన IBS ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. లైక్ సూర్యుడు చంద్రుడు వచ్చినట్టు 15 రోజులు ఉంటుంది, తగ్గిపోతుంది, 15 రోజులు వస్తుంది, తగ్గిపోతుంది. సో క్రానిక్ గా ఉంటుంది అనమాట. మోర్ దాన్ 1 year 2 years హిస్టరీ చెప్పాలి అతను. ఇంకోటి ఏంటంటే మోషన్ లూజ్ గా రాదు వీళ్ళకి, నార్మల్ మోషనే మల్టిపుల్ టైమ్స్ వెళ్లాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా లూజ్ మోషన్సే చాలా రోజుల నుంచి వెళ్తున్నాడు అనుకుందాం అనుకోండి, అతను ఏంటంటే మన హిస్టరీలో జిగురు ఏమైనా ఉందని అడుగుతాం. మోషన్లో జిగురు ఎలా ఉందనేది జనరల్గా చెప్పలేరు ఎవరు కూడా, కాబట్టి అంటే వాష్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా స్టిక్కీగా అనిపిస్తుందని అడుగుతారు. కొంతమందికి ఏంటంటే బ్లడ్ మోషన్లో మిక్స్ అయిపోయి వస్తుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే మనకి లోపల పేగు లోపల పూత ఉందని డౌట్ వస్తుంది అనమాట. బట్ జనరల్గా మోర్ దాన్ 1 week కన్నా ఎక్కువ హిస్టరీ ఉండాలి వీళ్ళకి. 1 week లో కొంతమందికి డిసెంట్రీ అని చెప్తాం కదా, డిసెంట్రీలో కూడా 1 week ఈ 3 ఉంటాయి. కానీ లూజ్ మోషన్స్ ఉండాలి, ప్లస్ గమ్ ఉండాలి, అందులో కొంచెం బ్లడ్ మిక్స్ అయ్యి వచ్చి ఉండాలి. వాళ్ళకి మోర్ దాన్ 1 week హిస్టరీ ఉంటే మాత్రం పేగు లోపల పూతలాగా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లైక్ అల్సరేటివ్ కోలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ, TB పేషెంట్స్ కానీ అనుకుంటాము. సో ఇవన్నీ చేయాలంటే ముందు మనం అసలు మోషన్ని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మన మోషన్ చెక్ చేయడం అంటే అట్లీస్ట్ వెస్టర్న్ కమోడ్స్ కాబట్టి అన్ని బిఫోర్ ఫ్లషింగ్, మన ఫ్లష్ కొట్టక ముందే ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటాం. 1 week ఒకసారి చూసుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే మనము హెల్త్ ఉన్నామా లేదా అనేది మన మోషన్ యూరిన్ డిసైడ్ చేసేస్తాయి. మన కళ్ళు ఎలాగో, కళ్ళు చూడంగానే ఇతను నీరసంగా ఉందా, ఫీవర్గా ఉందా అని చెప్పేస్తారు ఎవరైనా, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పేస్తారు.
సార్ ఇప్పుడు మీరు లూజ్ మోషన్ అనేది రెగ్యులర్ గా అవుతూ అది కూడా మనకి ఒకేసారి వెళ్ళకుండా గ్యాప్ తో Gap 2 మినిట్స్ తెలుసు. వెళ్తే అది ఐబిఎస్ హెల్త్ ఇష్యూ అన్నారు అవును. కదా. ఒకవేళ వాళ్ళు టైట్ గా వెళ్తే గనక ఆ ఇష్యూ ఏంటి అనొచ్చు. లేదు వాళ్ళకి వెళ్ళిన తర్వాత స్మెల్ బాగా స్మెల్లీగా ఉంటుంది. నెక్స్ట్ టైం వెళ్ళాలనుకున్న వాళ్ళు అసలు వెళ్ళలేకపోతారు అనమాట. సో అలా ఉన్న వాళ్ళ హెల్త్ ఇష్యూ ఎలా ఉంటుంది, దాన్ని ఏమంటారు? జనరల్ గా మోషన్ ఎక్కువ రోజులు మనకి స్టక్ అయిపోయింది అనుకోండి లోపల, సపోజ్ మోర్ దాన్ 1 డే కన్నా ఉన్నాం అనుకోండి, మన బవల్కున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, సపోజ్ అక్కడ ఏదైనా ఫుడ్ మెటీరియల్ కానీ, లైక్ మోషన్ ఇస్ ఆల్సో ఫుడ్ మెటీరియల్ ఫర్ బవల్, సో అవి డైజెషన్ చేసుకోవడానికి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందులో ఉన్న వాటర్ ని తీసేస్తుంది, అందులో ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో ఫైబర్స్ ఉన్నాయో మొత్తం యూస్ చేసుకుంటది అనమాట. సో మోర్ ఎక్కువ రోజులు కనుక మీరు ఫుడ్ మెటీరియల్ చూడండి, మీరు ఆ రోజు ఫ్రెష్ ఉంటది, స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. మీరు 1 డే కనుక ఆ ఫుడ్ కి గ్యాప్ ఇచ్చారనుకోండి, చాలా కంపు వచ్చేస్తుంది, ఫౌల్ స్మెల్లింగ్ వచ్చేస్తుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ అండి. మనం రెగ్యులర్ గా మోషన్ కి వెళ్తే మన మోషన్ స్మెల్ రాదు. అలా కాకుండా మనం రెగ్యులర్ గా వెళ్లకుండా 1 డే 2 డే గ్యాప్స్ ఇచ్చారనుకోండి, మన మోషనే లోపల బ్యాక్టీరియల్ ఫర్మెంటేషన్ అయిపోయి ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అంటే అర్థం అతనికి కాన్స్టిపేషన్ ఎక్కువ రోజుల నుంచి ఉన్నట్టు లెక్క. సో అదే. ఇంకోటి ఏంటంటే, ఓల్డ్ పీపుల్ కనుక ఇలాగే కాన్స్టిపేషన్ కి రిపీటెడ్ గా అవుతున్నారు అనుకోండి, అర్థం ఏంటంటే ఓల్డ్ పీపుల్ జనరల్ గా మనం క్యాన్సర్స్ ఏదైనా ఐడెంటిఫై చేస్తాం. బట్ జనరల్ గా అండి, ఒక పేషెంట్ కనుక కంప్లైంట్ తో వచ్చాడు, పెయిన్ తోనో లూజ్ మోషన్ తోనో బ్లీడింగ్ తో వచ్చాడు అనుకో, 95% క్యాన్సర్స్ కాదు. పేషెంట్ కంప్లైంట్ తో వస్తే జనరల్ గా క్యాన్సర్స్ ఉండవు. అలా కాకుండా పేషెంట్ ని డాక్టర్ ఐడెంటిఫై చేస్తే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం నెట్ లో ఫస్ట్ కొట్టంగానే బ్లడ్ ఇన్ ద మోషన్ యూ హ్యావ్ ఏ క్యాన్సర్ అని వస్తుంది, క్యాచీ వర్డ్ కాబట్టి. బట్ జనరల్ గా ఒక పేషెంట్ కంప్లైంట్ తో వస్తే 95% క్యాన్సర్స్ అవ్వవు. వాళ్ళు వచ్చిందేమో అని కంగారుతో నెగ్లెక్ట్ చేస్తారు. అది నార్మల్ కండిషన్ కూడా చాలా అబ్నార్మల్ కింద మారిపోతుంది. సో ఫైనల్ గా సార్, ఇప్పుడు ఈ మోషన్స్ అనేవి మీరు అందాక అన్నట్టు హెవీగా అయినా కష్టమే, టైట్ గా అయినా కష్టమే. సో రెగ్యులర్ గా మినిమం డైలీ వన్స్ ఆర్ 2 days ఒకసారి అవ్వాలన్నా వాళ్ళు రెగ్యులర్ ఏం ప్రాక్టీస్ చేయాలంటారు? అటు ఫుడ్ లో కానీ డైలీ యాక్టివిటీ ఎక్కువగా ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలండి. ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలంటే ఇట్ షుడ్ బి 60% కార్బోహైడ్రేట్స్ విత్ ఫైబర్స్ అనమాట. సో రోజు అట్లీస్ట్ ఒక ఆకుకూర ఉండేలాగా, రోజు కొంచెం క్యారెట్ కీరా, మళ్ళీ దాన్ని ఏమి సెపరేట్ గా పైన మన దగ్గర ఏం ప్రాబ్లం అయితే క్యారెట్ కీరా తినమంటే దాన్ని జ్యూస్ చేసి తీస్తారు అన్నమాట. ఆ పల్ప్ ను పక్కన పడేస్తారు. యాక్చువల్ గా ఆ పల్పే ఫైబర్. మనం క్యారెట్ ని క్యారెట్ లాగా తినాలి, కీరాని కీరా లాగే. పైన ఫైబర్ తీసేస్తే యూజ్ ఏమి ఉండదండి, సేమ్ మళ్ళీ వాటరే వస్తుంది అనమాట. సో మళ్ళీ దానికి ఏదో డెకరేషన్ లాగా చేయకుండా క్యారెట్ ఈస్ క్యారెట్, దాని పైన పీల్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వాష్ చేసుకోవడం, తినేయటం. రోజు ఒక వెజిటేబుల్ కర్రీ. మన దగ్గర పప్పు ఈజ్ అ వెజిటేరియన్, పప్పు వెజ్ కాదు యాక్చువల్ గా, పల్సెస్ అనమాట. చాలా మంది మీరు వెజిటేబుల్స్ తింటారంటే, అవును సార్ పప్పు తింటామంటాం, పప్పు వెజిటేబుల్స్ కాదు యాక్చువల్గా. సో వెజిటేబుల్స్ తీసుకుంటే డైజెషన్ ఈజీ అవుతుంది, మనం ఏం తింటే అదే మోషన్ లాగా వస్తుంది అనమాట. సార్ ఈ లూజ్ మోషన్ లో కూడా కొంతమందికి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తేలుతుంటుంది అనమాట, కొంతమందికి ఎంత ఫ్లష్ చేస్తున్నా అది మునగదు. సో దీని వల్ల కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? జనరల్గా అండి, హెల్దీ మోషన్ అంటే ఏంటి అంటే ఒక 100 to 150 grams, అది ఎలాగో మనం క్యాలిక్యులేట్ చేయలేము. సెకండ్ థింగ్ ఏంటంటే సింగిల్ పీస్ లాగా వస్తుంది అనమాట. జనరల్గా అండి హెల్దీ మోషన్ అంటే ఏంటంటే మనం అరౌండ్ 100 to 150 grams మోషన్ ఉంటుంది. లైక్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట జనరల్గా, ఇన్ జనరల్గా లైట్ ఎల్లో కలర్ గా వస్తుంది. తర్వాత థర్డ్ ఏంటి అంటే నార్మల్ గా వాటర్ కమోడ్ లో, వాష్రూమ్ కమోడ్ లో మునుగుతుంది యాక్చువల్లీ. ఎందుకు మునగకపోతే ఏంటి అర్థం ఏంటంటే, మోర్ ఫ్యాట్, అన్డైజెస్టెడ్ ఫ్యాట్ మెటీరియల్ మనకు మోషన్ లో ఎక్కువ ఉన్నట్టు లెక్క. మీకు ఆయిల్ తెలుసు కదా, మోషన్ లో ఫ్లోట్ అవుతుంది, ఆయిల్ వాటర్ లో ఫ్లోట్ అవుతుంది. సో అర్థం దట్ ఇస్ సేమ్ మీనింగ్ అండి. మన మోషన్ లో కనుక ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి ఫ్లోట్ అవుతుంది. ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐదర్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే మనకి ఆయిల్ డైజెషన్ అవ్వకపోయినా అవ్వచ్చు. సో ఆయిల్ ఎక్కువ తీసుకుంటే దట్ ఈస్ ఆల్రెడీ స్పైసీ ఫుడ్ కానీ, మనం బయట ఎక్కువ ఫుడ్ తింటాం. కొంతమంది ఈ మధ్య డైరెక్ట్ గా కోకోనట్ వాటర్, కోకోనట్ ఆయిల్ రెండు తాగేస్తున్నారు లోపలికి. సో ఆయిల్ ఎక్కువ తీసుకున్నా, మనం జనరల్ గా తీసుకోవాల్సిన ఆయిల్ కన్నా ఎక్కువ తీసుకున్నా మన మోషన్ ఫ్లోట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే మన ఫ్యాట్ ఏదైతే మనం తీసుకున్నామో అది డైజెషన్ అవ్వదు అనమాట. కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే లైక్ చాలా ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా. సెకండ్ థింగ్ ఏంటంటే స్మాల్ బౌల్ లో డిసీజెస్ ఉంటాయి, లైక్ సీలియాక్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్ డిసీజ్, క్రాన్స్ డిసీజెస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి డైజెషన్ అవ్వదు, ఫ్యాట్ డైజెషన్ పెక్యులర్. అంటే ఈ రకంగా ఒకవేళ మోషన్ వెళ్ళినప్పుడు ఫ్లోట్ అయ్యే వాళ్ళు ఉంటే వెంటనే డాక్టర్ కన్సల్ట్ అయితే కంపల్సరీగా అండి. ఎందుకంటే వేరే ఏ ప్రాబ్లం అయినా
పెద్ద డిసీజెస్ ఏముండవు కానీ మోషన్ కనుక ఫ్లోట్ అయింది అంటే అర్థం ఏంటంటే బిగ్ ఇష్యూస్ అదే అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఇష్యూస్ ఉన్నాయని, అలాగని ప్రతి దానికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అని కాదు, జస్ట్ అలర్ట్ చేయడానికి అంతే అనమాట. సపోజ్ మనకి ప్యాంక్రియాటైటిస్ వచ్చిందండి, ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ అయిపోయింది, 80% ప్యాంక్రియాటిక్ టిష్యూ డ్యామేజ్ అయిపోయింది, అప్పుడు మనకు ఆయిల్ డైజెస్ట్ అవ్వదు. వాళ్ళకి కొంతమందికి అయితే మీకు డైరెక్ట్ గా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది మోషన్ లో నుంచి. సో వాళ్ళకి అర్థం ఏంటి, వెనక ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం ఉన్నట్టు లెక్క, అంటే కంప్లీట్ డైజెస్ట్. సపోజ్ లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకు కూడా మనకి ఆయిల్ డైజెస్ట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ కోలాన్ కి ఏదైనా ప్రాబ్లం ఉంది, అల్సరేటివ్ కోలైటిస్ వచ్చింది, క్రాన్స్ డిసీజ్ వచ్చింది, లోపల కోలాన్ లో కూడా ఫ్యాట్ డైజెస్ట్ అవ్వట్లేదు, వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. పెద్ద పేగు అండి. సో ఏ డైజెషన్ ప్రాసెస్ లో కనుక ప్రాబ్లం వచ్చినా, లైక్ ఫుడ్ పైప్ లో, స్టమక్ లో, ఇంటెస్టైన్ లో, కోలాన్ లో, లివర్ లో, గాల్ బ్లాడర్ లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఫ్యాట్. ఎందుకంటే మన జనరల్ గా మన బాడీకి అవసరం లేదు అనిపిస్తుంది, అది మనకు కూడా అవసరం లేదు అనిపిస్తుంది, కాబట్టి ఫస్ట్ అదే ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్కువ ఫ్యాట్ ఉంటే మన మోషన్ ఫ్లోట్ అవుతుంది. సో మిగతా ఏ రకంగా మోషన్ వచ్చినా ఓకే, కానీ ఫ్లోటింగ్ కనుక వస్తే మాత్రం ఇమీడియట్ డాక్టర్ కన్సల్ట్ చేస్తారు. బట్ ఈ మోషన్ లూజ్ మోషన్ లో మనం ఇందాక అనుకున్నట్టు లైట్ ఎల్లో అన్నారు మీరు, బట్ కొన్నిసార్లు హెవీ డార్క్ ఆరెంజ్ అండ్ రెడ్ గా రావడం అలా కూడా ఉంటుంది, వాళ్ళకి మంటగా కూడా ఫీల్ అవుతారు అనమాట. సో ఇది ఎటువంటి హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉంటుందా? జనరల్ గా అండి మనకి మోషన్ ఎల్లో కలర్ లో ఉండడానికి కారణం ఏంటంటే బైలిరూబిన్ అనమాట. బైలిరూబిన్ కనుక మనకి బాడీలో బయటికి రావడానికి లివర్ నుంచి మోషన్ లోకి వెళ్ళిపోతుంది. సపోజ్ అది బైలిరూబిన్ అంటే జాండిస్ అనమాట, లేమన్ టర్మినాలజీలో చెప్పాలంటే. సపోజ్ మనకి లివర్ కనుక డ్రైనేజ్ పైప్ కి ఏదైనా బ్లాక్ ఉంది అనుకోండి, మనకు బైలిరూబిన్ మోషన్ లోకి రాదు, అప్పుడు ఎల్లో కలర్ కాదు వైట్ కలర్ లో వస్తుంది. అలా కాకుండా మనం సపోజ్ ఐరన్ సిరప్స్ తీసుకున్నాము కొంతమందికి, వాళ్ళకి ఏంటంటే డార్క్ బ్లాక్ కలర్ అనమాట, నాట్ కంప్లీట్లీ జెడ్ బ్లాక్ అంటే మన హెయిర్ బ్లాక్ కాదు, కొంచెం బ్రౌన్ బ్లాక్ కలర్ కింద వస్తుంది అనమాట ఐరన్ సిరప్స్ వేసుకున్నప్పుడు. కొంతమంది బీట్రూట్ తీసుకున్న వాళ్ళకు కూడా బీట్రూట్ కలర్ లో వస్తుంది. జనరల్ గా మన దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే, నిన్న అది బీట్రూట్ తిన్నానండి అందువల్ల ఈ రోజు రెడ్ వచ్చిందని చెప్తారు. యాక్చువల్ గా బీట్రూట్ కలర్ ఎలా అయితే ఉందో దానికన్నా కొంచెం లైట్ కలర్ లో మోషన్ వస్తుంది కొంతమందికి. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వైట్ కలర్ అయితే అదే పేషెంట్ కనుక జాండిస్ ఉంటే ఒక ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. అట్లా కాకుండా మరీ కంప్లీట్ గా డార్క్ ఎల్లో కలర్ వచ్చింది అనుకోండి, అది ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ ఉన్నట్టు లెక్క అనమాట. ఓకేనా, అంటే ఇవి జస్ట్ మనం సజెస్ట్ చేస్తాయి అనమాట, అంతే తప్పించి ఇవే కారణం అని కాదు. చాలా కేర్ఫుల్ గా ఉండడానికి ఒక మార్గం జస్ట్ మనం చూసుకోవడానికి అనమాట. ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే, బ్లాక్ కలర్ లో వస్తుంది, కంప్లీట్ గా బ్లాక్ అనమాట, మన హెయిర్ కలర్ బ్లాక్ లో వస్తుంది అనమాట. దాన్ని మెలినా అంటాం టెక్నికల్ టర్మినాలజీలో. దాని అర్థం ఏంటంటే, లోపల మన పేగుల్లో ఎక్కడో బ్లీడ్ అవుతుంది, ఆ బ్లీడ్ అయిపోయిన రెడ్ కలర్ బ్లాక్ కలర్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అందుకే ఎవ్రీ టైము ఓల్డ్ పీపుల్ అయితే ఎవ్రీ డే చెక్ చేసుకోండి అని చెప్తాము. యంగ్ పీపుల్ అయితే అట్లీస్ట్ 1 week లో ఒకసారి అయినా సరే, మన మోషనే కాబట్టి జస్ట్ ఒకసారి కమోడ్ లో చెక్ చేసుకొని ఫ్లష్ చేసేయమని చెప్తాం. సో బ్లాక్ కలర్ వస్తే వెరీ డేంజర్, యాక్చువల్గా వైట్ కలర్ వచ్చినా డేంజర్. లైట్ ఎల్లో ఈజ్ ఆల్వేస్ ద సేఫెస్ట్ అన్నమాట. కొంతమందికి జనరల్ గా అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ వస్తాయండి, సీడ్స్ వస్తాయి, దట్ ఈస్ ఓకే ఫర్ దెమ్. అలా కంటిన్యూస్ అవుతుందంటే అర్థం ఏంటంటే, మన బాడీ లోపల మ్యూకోజా అని ఉంటుంది కదా, మన లోపల లేరు, అవి వాటికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క, అంతేగాని రూల్ ఏం లేదు యాక్చువల్గా. కొంతమంది పల్సెస్ తింటారు, కొన్నిసార్లు మింగేస్తాము నమ్మలేకుండా, స్వాలింగ్ డైరెక్ట్ చేసినప్పుడు అవి వచ్చేస్తాయి డైరెక్ట్ గా. జనరల్ గా ఏంటంటే షెల్స్ అనేవి డైజెస్ట్ అవ్వవు, అవి వచ్చేస్తాయి అనమాట. సార్ మరి ఇందాక మనం లూజ్ గా వెళ్తున్నప్పుడు, మామూలుగా టైట్ గా వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళు ప్రెషర్ అప్లై చేస్తారు కాబట్టి పెయిన్ అవ్వడంలో మంట అవ్వడంలో ఒక అర్థం ఉంటుంది. బట్ లూజ్ మోషన్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు మంట ఫీల్ అవుతారు చాలా మంది, ఇబ్బందిగా వచ్చి కూర్చుంటూ ఉంటారు అనమాట. సో అప్సెట్ ఉంది స్టమక్ అంటారు, దీనికి రీజన్ ఏమంటారు? జనరల్ గా అండి, నార్మల్ మోషన్ పాస్ చేస్తే మనం తక్కువ ప్రెషర్ అప్లై చేసినా మోషన్ అయిపోతుంది. లూజ్ మోషన్స్, సాఫ్ట్ మోషన్స్ కి మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సి వస్తుంది. ఇంకొకటి, మీరు నార్మల్ గా టర్మినాలజీ చూస్తే, మనం వాటర్ లో మన కాలు ఎక్కువసేపు పెట్టామనుకోండి, ఇటు లైక్ కలర్ చేంజ్ అయిపోయి కొంచెం ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది అనమాట. సేమ్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మీరు 3-4 times మోషన్ అక్కడ నుంచి పాస్ అవుతుంది, మీరు మనం ఒకటి వాటర్ పైనుంచి ఫ్లష్ అవుతుంది, కింది నుంచి మనం వాష్ చేసుకోవడానికి మనం ఫ్లష్ చేస్తాము. అంటే లైక్ వాటర్ వాష్ ఎక్కువ అవుతుంది, లైక్ మన కాళ్ళు వాటర్ లో పెడితే ఎలా అయితే ప్రాబ్లం అవుతుందో
అలా దాని వల్ల పెయిన్ వస్తుంది అనమాట. కరెక్ట్ గా చెప్పాలంటే చిన్నపిల్లలకి డైపర్ ర్యాష్ వస్తుంది కదండి, సేమ్ అదే కాన్సెప్ట్. డైపర్ ర్యాష్ ఎందుకు వస్తుంది? కంటిన్యూస్ గా వాళ్ళకి అది వేసుకొని ఉంటారు, తడవటం. సేమ్ ఇదే కాన్సెప్ట్ లూజ్ మోషన్స్ లో వాళ్ళకి కూడా ర్యాష్ వస్తుంది. ట్రీట్మెంట్ కూడా అదే యాక్చువల్ గా. డైపర్ ర్యాష్ ర్యాష్ క్రీమ్ అప్లై చేయమని చెప్తాము. అంటే ఎనీ టైం డ్రైగా పెట్టుకోండి, వాష్ చేసుకోవద్దు, టిష్యూ పేపర్ తో క్లీన్ చేసుకోమని చెప్తాము. చూసారు కదా, మన గట్ హెల్త్ బాగుంటే మోషన్ అనేది కూడా నీట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టిప్స్ కోసం కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.